వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఔదుంబరః కల్పవృక్షః కామధేనుశ్చ సంగమః. చింతామణిగురోః పాదౌ దుర్లభౌ భువనత్రయే. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనము శ్రీ గురు చరిత్ర 15-16 అధ్యాయాలకు చేరుకున్నామమ్మా. గత అధ్యాయాల రీత్యా 13-14 అధ్యాయాల రీత్యా మనం ఆ యొక్క ఏమిటి అంటే ఉదరశూల వ్యాధిని నయం చేసినటువంటి వైనం శ్రీ గురుల వారు. అంటే సాయం దేవుడి పాత్ర కూడా మనకి ఈ 13వ అధ్యాయం నుంచి పరిచయం అయింది కదా. ఆ రీతిగా సాయం దేవుడి ఇంటనే ఆ ఉదరశూల వ్యాధి వారికి వ్యాధి కల అతనికి ఆతిథ్యం ఇయ్యమనడం, శ్రీగురునితో సహా అందరినీ కూడా సాయం దేవుడు వారింటికి ఆహ్వానించి చక్కగా ఆతిథ్యం ఇవ్వటం. తర్వాత సాయం దేవుడు అట్లా అక్కడ పాలించేటువంటి ఒక యవనరాజు ఏడాదికో బ్రాహ్మణుణ్ణి తినివేస్తూ ఉంటాడు అని చెప్పడం, ఆ రీతిగా తన వంతు వచ్చిందనటం, తనను రక్షించమని వేడుకొనటం. ఆ యొక్క యవనుడికి తననే ఎవరో ఖండించి బాధ పెడుతున్నట్టుగా అంతటి క్షోభ కలిగి ఈ యొక్క సాయం దేవుణ్ణి విడిచిపెట్టడం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఏమో తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అంటే సన్యాసం స్వీకరిస్తాను అని చెప్పంటే, అప్పుడే కాదు ఇంకా కొంతకాలం సమయం ఉంది అని చెప్పి శ్రీ గురుల వారు చెప్పటం కూడా మనం తెలుసుకున్నాం. అంటే మళ్ళీ 16 సంవత్సరాలకి ఇక్కడికి వస్తాము, అప్పుడు మళ్ళీ సకుటుంబంగా వచ్చి నన్ను దర్శనం చేసుకుంటావు అని చెప్పారు కదా సాయం దేవుడితో. తదుపరి నాడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యొక్క 15వ అధ్యాయం రీత్యా శ్లోకరూప గురు చరిత్ర ప్రకారం మనం చెప్పుకునేది ఏమిటి అంటే, ప్రేరయేత్ తీర్థయాత్రాయై తీర్థరూపోపి యస్వకాన్ సమ్యక్ ధర్మముపాదిశ్య శ్రీదత్త శరణం మమ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇలా చెప్పారు, నాయన, కొద్ది కాలంలోనే శ్రీగురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు. వారిలో మంచి వాళ్లతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు. పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కునున్న కొంకణ దేశంలో ఒక చోట తపస్సు చేసుకుంటున్నాడు. కానీ కొందరు దురాశాపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు. ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ల బెడద నుండి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు. అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నారు కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకు ఇలా సెలవిచ్చారు. ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి
వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి. అతనికి పగటి నిద్ర తగదు. దొరికిన భిక్షాన్నం గురువు కర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి. చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి. అటు తరువాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను వివాహమాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి. పుత్రుడు యుక్త వయస్కుడయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి. తరువాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి. సన్యాసికి జపము, భిక్షాటనము, ధ్యానము, శౌచము, అర్చన ధర్మాలు. అతడు స్త్రీ కథలను వినకూడదు. వాహనము లెక్కరాదు, మంచము తాకరాదు, పగలు నిద్రింపరాదు. నిరంతరము ఆత్మద్రష్టయ్యి ఉండాలి. వెదురు, సొరకాయ, చెక్క, మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండధారి అయి పగలు మాత్రమే భుజించాలి. సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ 3 పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిరచిత్తుడై ఉండాలి. అలా తిరగడానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి. ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు: నాయనలారా, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనమవుతుంది అన్నారు. అప్పుడు ఆ శిష్యులు, స్వామి, సర్వ తీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా, మిమ్ములను విడిచి మేమెక్కడికి పోగలం? దాని వలన మాకు కలిగే లాభమేమున్నది అన్నారు. అప్పుడు స్వామి, నాయనలారా, సన్యాసులమైన మనము 5 రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు. సర్వతీర్థాలు దర్శించడం మన ధర్మం. దాని వలన మనస్సు స్థిరమవుతుంది. అటు తరువాత ఒక చోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారు. అప్పుడు శిష్యులు, స్వామి, మీ మాటయే మాకు ప్రమాణం. మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవీయండి అని కోరారు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు: నాయనలారా, తీర్థాలన్నిటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగాతట యాత్ర చేయండి. అటు తరువాత యమున, సరస్వతీ నదులను కూడా సేవించండి. అందువలన పితృదేవతలకు సంతృప్తి, మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. తరువాత వరుణ, కుశావర్త, శతధృ, విపాస, శరావతి, వితస్థ, అసిక్ని, మరుధృధ, మధుమతి, పయస్విని, ఘృతవతి, రేవ, చంద్రభాగ, రేవతి, సరయు, గోమతి, వేదిక, కౌశికి, నిత్యజల, మందాకిని, సహస్రవక్త, పూర్ణ, పుణ్య, అరుణ, బహుధ, వైరోచని, పుష్కర, ఫల్గు, అలకనంద మొదలైన నదులలోనూ నదీ సంగమాలలోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి. అలానే శ్రీశైలము, అనంతము, రామేశ్వరము, సేతుబంధము, శ్రీరంగం, పద్మనాభం, నైమిశారణ్యం, పురుషోత్తమం, మహాలయం, కేదారం, కోటిరుద్రం, మాతృకేశం, కుబ్జతీర్థం, కోకాముఖి, ప్రసాదతీర్థం, విజయతీర్థం, చంద్రతీర్థం, గోకర్ణం, శంఖకర్ణం అనే తీర్థాలలో స్నానం చేయండి. అలానే అయోధ్య, మధుర, మాయా, కాంచి, ద్వారక, సాలగ్రామం, శబల గ్రామములు దర్శించండి. సవ్య మార్గంలో 3 సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది. అలాగే భీమేశ్వర, పంజర, కుశతర్పణ, పూర్ణ, కృష్ణవేణి, తుంగభద్ర, పంప, భీమా నదులకు తటయాత్ర చేయండి. హరిహర క్షేత్రం, పాండురంగ క్షేత్రం, మాతులింగం దర్శించండి. గంధర్వపురం అనగా గాణగాపురం ఉత్తమమైన క్షేత్రం. అక్కడ ఎన్నో తీర్థాలున్నాయి. అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు. అక్కడ భీమా అమరజా నది సంగమం ఉన్నది. అచటి అశ్వత్థ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షమే. దానికి ఎదురుగా నృసింహ తీర్థం, దానికి తూర్పున పాపనాశ తీర్థం, దాని ప్రక్కనే రుద్రపాద తీర్థం, చక్రతీర్థం, తర్వాత కోటి తీర్థం, మన్మథ తీర్థం ఉన్నాయి.
అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు. గంధర్వపురం సాటిలేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభీష్టాలు నెరవేరుతాయి. తుంగభద్రా నదుల సంగమం, మలాపహ సంగమం, నివృత్తి సంగమం దర్శించండి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి, కన్యారాశిలోకి వచ్చినప్పుడు కృష్ణానదికి, తులారాశిలోనికి వచ్చినప్పుడు తుంగభద్రకు, కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మలాపహ నదికి పుష్కరాలు వస్తాయి. అంటే గంగానది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది. అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. కుంభకోణం, కన్యాకుమారి, మత్స్యతీర్థం, పక్షితీర్థం, ధనుష్కోటి, కొల్హాపురం, కరవీరం, మహాబలేశ్వరం దర్శించండి. భిల్లవటి, వరుణాసంగమం, కృష్ణా తీరంలో ఉన్న ఋష్యాశ్రమం దర్శించండి. అమరపురం వద్దనున్న కృష్ణవేణి పంచనది సంగమములో 3 రోజులు స్నానం, ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థం కూడా లభిస్తుంది. యుగాలయము, శూర్పాలయము, కపిలాశ్రమము, కేదారము, పిఠాపురము దర్శించండి. అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు. తరువాత మణిగిరి, వృషభాద్రి, కళ్యాణనగరం, అహోబిలం దర్శించండి. కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వలలు కనుక వాటిలో స్నానం చేయకూడదు. నదీ తీరాలలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధం వర్తించదు. నదులకు క్రొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలం. అప్పుడు శిష్యులాయనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను. ఎవరిక్కడ నేను అంటే సిద్ధయోగన్నమాట. శ్రీదత్తాయ నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. షోడశోధ్యాయం ప్రారంభం. ఇప్పుడు మనం పంచదశోధ్యాయం ముగించుకుని షోడశోధ్యాయానికి వచ్చాం. షోడశోధ్యాయ శ్లోకం ఏమిటి అంటే, సశిష్య పరిహలి క్షేత్రే వైద్యనాథ సమీపతః స్థిత్వోదధార మూఢం యః శ్రీదత్త శరణం మమ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అద్వితీయమైన భగవంతుడు సృష్టి ఆదిలో నేను అనేక మగుదునుగాక అని సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టిజాలాన్ని రచిస్తాడు. అయినా సకల కళ్యాణ గుణనిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే. ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను, కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖదుఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం. కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవం పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి. వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాదస్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంటి సద్గురువుల రూపాలలో జీవులను ఉద్ధరిస్తారు కనుకనే సద్గురు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా. సద్గురువు త్రిమూర్త్యాత్మకుడు, పరబ్రహ్మము కూడా. ఈ విశ్వమంతా ఆయన రూపమే. గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించిన మానవుడు గమ్యాన్ని చేరవచ్చు. సద్గురువు చెప్పినట్టు ఇటుకరాయిని కూడా గురుభావనగా చూస్తే అది కూడా మహిమోపేతం అవుతుంది అని. కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలోని గురు పరాన్ముఖుడైన విప్రుని వృత్తాంతం తెలుపుతుంది. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పినా అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వలన కాదు. కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో
వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరిస్తాడు. వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు. అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. జ్ఞానసిద్ధికై యత్నించేవాడు 1000కి ఒక్కరుంటారని, అట్టివారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారు ఏ కొద్ది మందో ఉంటారని భగవద్గీత చెబుతుంది. పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురుస్వరూపి కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానాంధుని చేత పూర్వ గురువుని స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతుంది. శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లీలలు ఎన్నో చూడవచ్చు. పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడుతాడు. ధౌమ్యుడు శిష్యుని చేత అశ్వనీ దేవతలను స్తుతింపచేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు. ప్రాయశ్చిత్త కాండలో శ్రీగురుడు అలానే చెప్పడం గమనించాలి. శ్రీ సాయి కూడా విష్ణు సహస్రనామం, భాగవతం మొదలైనవి పఠించమని భక్తులను ప్రోత్సహించేవారు. ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురూపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు. గురు మహిమను, సేవను వివరించే ఈ అధ్యాయం గురు చరిత్రలో ముఖ్యమైనది అని శ్రద్ధగా విందామా? మరి చాలా ముఖ్యమైనదేట ఈ అధ్యాయం. కథారంభం. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీగురుని ఆజ్ఞననుసరించి తీర్థయాత్రలకు వెళ్లిన శిష్యులెవరు? అటుపై ఏమి జరిగింది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. నామధారక, నీవు గురుభక్తులలో ఉత్తముడివి. ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవ్వరూ కోరనందువలన నా మనస్సు నివురుగప్పినట్లయింది. నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతూ ఉంటే నీకు చెబుతూండటం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లవుతున్నది. ఆనంద పారవస్యం కలుగుతున్నది. నీవు కూడా నాకు ఎంతో ఉపకారం చేశావు. నీవు వయసులో చిన్నవాడవైనా శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడవవుతావు. నీ వంశమంతా పుత్ర పౌత్ర ధనధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విలసిల్లుగాక. శ్రీగురుని చరిత్రను చెబుతాను వినుము. అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను. శ్రద్ధగా విను. శ్రీ గురువు ఆజ్ఞననుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటి నుండి 1 సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు. ఒకనాడొక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసిన అయినా నా మనస్సు ఏమాత్రము ప్రశాంతమవలేదు. కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనస్సు స్థిరం అవ్వకపోవడానికి కారణమేమిటి? మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవస్వరూపులు. నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి, మిమ్ములను శరణు వేడుతున్నాను అన్నాడు. శ్రీగురుడు నవ్వి, నాయనా, నీవు గురువును ఆశ్రయించకుండానే అసలు తపస్సెలా చేశావు అని అడిగారు. అతను కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేనొక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడు తిడుతూ ఉండేవారు. కానీ నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నీకింకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదము గాని, శాస్త్రము గాని, భాష్యం గాని చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు. నేను వెంటనే ఆయనను విడిచి వచ్చేశాను స్వామి అని చెప్పాడు. శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకుని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు! నీవు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం. నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావా? నీకింక మనస్సు నిశ్చలమెలా అవుతుంది? దొరికిన కామధేనువు వంటి గురువును విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానమెలా వస్తుంది? గురు ద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖముండదు.
అతడికి జ్ఞానమెన్నటికీ కలుగదు. అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే. గురువునెలా సేవించాలో తెలిసిన వాడికి వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్ట సిద్ధులు అతనికి అధీనమవుతాయి. నీ వంటి గురుద్రోహి ముఖం చూడటం కూడా అపశకునమవుతుంది. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పు పట్టినట్లయింది నీ పని అన్నారు. అప్పుడా విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదములపై పడి, పరమగురు జ్ఞానసాగర, బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను. గురువునెలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతి దీనంగా ప్రాధేయపడినాడు. శ్రీగురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు: నాయన, గురువే తల్లి తండ్రి. ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం. నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే. ఇందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి. అది తెలిపేటందుకు నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను వినుము. ద్వాపర యుగంలో ధౌమ్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదమభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు. అహంకారం మొదలైన దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు. అది ఎందుకు సేవలు చేయిస్తూ ఉండేవారుట? అహంకారం అవి అలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మనస్సు శుద్ధి అవ్వటానికని చెప్పి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉంటారుట. అది అతని సేవను బట్టి అతని గురుభక్తిని, మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. అది వాళ్ళు ఎలాంటి తరహా శిష్యులు అనేది వాళ్ళు చేసేటువంటి సేవ బట్టించి అర్థం చేసుకుంటారన్నమాట గురువులు. ఆ రీతిగా అర్థం చేసుకుని తదనుగుణంగా అనుగ్రహించేవాళ్ళు. ఒకనాడు ధౌమ్యుడు అరుణిని పిలిచి, నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు, లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు. అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు. కానీ కాలువకు ఒక చోట గండిపడి నీళ్లన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలువలేదు. అప్పుడతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకుని గురువుని ధ్యానిస్తున్నాడు. అప్పుడా నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి ధౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించారు. కాని శిష్యుడే కనిపించలేదు. అతడు ఏ పులిబారినైనా పడినాడో ఏమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బెగ్గరగా పిలిచారు. అరుణి సమాధానమియ్యలేక కొంచెంగా శబ్దం చేశాడు. దానిని బట్టి ధౌమ్యుల వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగలించుకుని సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు ధౌమ్య మహర్షి, నాయన, నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు, కృతార్థుడవవుతావు అని ఆదేశించారు. అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడైనాడు. ఒకరోజు ధౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, నాయనా, పైరు పంటకొచ్చింది. నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు. బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికొచ్చాక కోయించాడు. తర్వాత ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన అతనికి ఒక బండి, ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు. అతడా బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతును కట్టి, మరి ఒక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకుని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒకచోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమ కోర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుండి కాడి తొలగించి
అతనిని లేవదీసి కౌగలించుకుని అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు. కొద్ది కాలంలోనే అతను కూడా అరుణి వలె లోక ప్రసిద్ధుడయ్యాడు. ఇహ ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు. అతను అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు. ధౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతనిని పిలిచి, నాయనా, నీవు గోవులను అడవికి తోలుకుపోయి మేపుకొని వస్తూ ఉండు అని చెప్పారు. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకువెళ్ళాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. ధౌమ్యుడది చూచి, నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు. మరునాటి నుండి ఆవులు మేస్తూ ఉండగా బాగా ఆకలైనప్పుడు అతను స్నానం చేసి సంధ్యవార్చుకుని దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఇండ్లలో భిక్ష తెచ్చుకుని భోజనం చేయసాగాడు. అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది. అది గమనించిన ధౌమ్యుడు ఒక రోజున అతనిని అడిగి కారణం తెలుసుకొని, నన్ను విడిచి భోజనం చేస్తున్నావుట్రా? నిత్యము నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించారు. ఉపమన్యువలా చేస్తూ ఉండటం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేది. అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువు కర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు. అందువలన అతని శరీరం పుష్టిగా ఉండటం చూచి ధౌమ్యుడు కారణం అడిగి తెలుసుకుని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు. ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది. ఒకరోజు ధౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకుని, పురై, పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడవవుతావురా, కనుక అవి త్రాగవద్దు అని నిషేధించారు. ఆ మరునాడు ఆకలి వేస్తూ ఉంటే జిల్లేడి పాలైతే ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతూ ఉండగా ఆ పాలు అతని కళ్ళలో చింది అతని రెండు కళ్ళు కనిపించలేదు. తరువాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు. సూర్యాస్తమయమైన శిష్యుడు ఇంటికి రాకపోయేసరికి అతని వెతుకుతూ ధౌమ్యుల వారు అడవికి వెళ్లారు. ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండే సమాధానం ఇచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకుని అశ్వనీ దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది. వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు. ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి, నాయనా, నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు, నీ కీర్తిని శాశ్వతమునర్చగలడు అని ఆశీర్వదించారు. అంటే ఇక్కడ కపటం లేకుండా గురువు ఏది చెబితే అది అనుసరించాడు కదా ఉపమన్యువు. కాబట్టి ఆయన అంత గొప్పవాడనమాట ఆ శిష్యుడు. అతను గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరంలో ధౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది. కనుక నాయన, గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏహీ లేదు. గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు సరికదా. నీవు ఎంత తిరిగినా వ్యర్థమే. కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువునే ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది. శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, స్వామి, నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో. విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు. ఇహ నేను బ్రతికి ప్రయోజనమేమున్నది? నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి, నాయన,
తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠం గద్గదమై శరీరమంతా రోమాంచితమైంది. కన్నులు ఆనంద భాష్పాలతో నిండాయి. అతను కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేద శాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నేను చెప్పిన గురు మహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయనే నేనని తెలుసుకో అన్నారు. అతడలాగే చేసి తరువాత ముక్తి పొందాడు. ఇలా 1 సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తరువాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న భిల్లవటి గ్రామంలోని భువనేశ్వరీదేవి సన్నిధి చేరి అచ్చట కృష్ణవేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఔదుంబర వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా నివసించారు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఇది 15 షోడశోధ్యాయాలు సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.